ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతన ఉదయాన మీరు, మీ కుటుంబాలు, మీ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని కృపలో ఆయన దయలో మీరంతా క్షేమంగా ఉన్నారని, సమాధానంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఏ యోగ్యత లేని, ఏ అర్హత లేని మనలను విడిచిపెట్టక ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఏ విధము చేతనైనను మనలను సంపూర్ణ సర్వసత్యంలోనికి నడిపించాలని దేవుడు ఎంతగానో కోరుతున్నాడో, ఎవ్వరూ ప్రేమించినంతగా మనల్ని ప్రేమించి ఎంతగానో మన కొరకు ఆలోచిస్తూ మన జీవితాలను లేవనెత్తాలని, మనలను ఉన్నతమైన స్థితిలో ఉంచాలని మనకంటే ఎక్కువగా ఆయన మనలను గురించి కోరుకుంటున్నారు. కాబట్టి మీరు ఏ కన్నీటి పరిస్థితిలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ ఒంటరితనంలో ఉన్నారో, ఏ నిందల్లో ఉన్నారో, ఏ అవమానాల్లో ఉన్నారో, ఏ అనారోగ్యంతో ఉన్నారో, ఏ ఆపదలో ఉన్నారో, మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు మీ కొరకు ఉన్నారు. ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీ ప్రార్థన అవసరతలన్నీ తప్పకుండా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం అనంతరం మనందరం కలిసి అందరి కొరకు ప్రార్థన చేద్దాం. మీరు మోకరించగలిగితే తప్పక నాతో మోకరించండి. ఒకవేళ మోకరించలేని స్థితిలో ఉన్నా, మంచంపై ఉన్నా, మీరే స్థితిలో ఉన్నా కూడా నాతో ప్రార్థనలు ఏకీభవించండి. దేవునికి అప్పగించుకుందాం మన జీవితాలను, మన పరిస్థితులను. ఆయనే మన ప్రతి సమస్యకు జవాబు. ధైర్యంగా ఉండండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనము. సమాధానం గలదానవై పొమ్ము, నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగునుగాక. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, అసమాధానంతో ఈ ఉదయాన్నే నిద్ర లేచారా? ఏదో బాధ, ఎవరికి చెప్పుకోలేని మానసిక వేదన, మీ శరీరంలో బాధ, నొప్పి, కుటుంబంలో తెలియని బాధ, తెలియని విచారము, ఏంటో తెలియని అనారోగ్యము, ఏమవుతుందో అర్థం కాని జీవిత పరిస్థితుల్లో మీరున్నారా? ఈరోజు ఈ వాగ్దానం మీ కొరకే. ప్రియ తమ్ముడు, ప్రియ అన్న, దేవుడు మీకు తెలియజేస్తున్నారు. సమాధానం గలవారుగా వెళ్ళండి, నీ బాధ నివారణయే నీకు స్వస్థత కలుగునుగా. కానీ ప్రియ అక్క, ప్రియ చెల్లి, దేవుడు మీతో మాట్లాడుతున్నారు. సమాధానం గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ చేస్తున్నాను, నీవు స్వస్థత పొందుకుంటున్నావు అని. ఈ వాగ్దానాన్ని వింటున్న మీ జీవితంలో మీ పరిస్థితి ఏదైనా, మీ స్థితిగతులు ఏవైనా, మీ ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు సమాధానాన్ని అనుగ్రహించబోతున్నాడు. ఆయన నీ బాధను నివారణ చేసి, నీ అస్వస్థత, నీ వ్యాధి ఏదైనా ఆయన నీకు స్వస్థతను అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు ఈ మాట ప్రభు అక్కడ ఉన్న ఒక స్త్రీతో మాట్లాడుతున్నారు. ఆమె తన బాధ నివారణ కాక ఎన్నో చోట్లకు తిరిగి తిరిగి ఎంతగానో అలసిపోయి, ఎందరినో ఆశ్రయించి, ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగి తన ధనమంతా ఖర్చు చేసి అనేక తిప్పలు పడి, ఇక దేనికి నివారణ కాక నిరాశలో ఉన్న, నిస్పృహలో ఉన్న ఒక బాధను అనుభవిస్తున్న స్త్రీ. ఆమె అప్పటికే ఆమెకు తెలిసిన వైద్యులందరిని ఆశ్రయించింది. ఎంతోమంది ఎన్నో సలహాలు ఇచ్చారు, జాలిపడ్డారు. పాపం, ఇక ఈమె చనిపోతుందేమో అన్నారు. ఇక ఈ వ్యాధికి మెడిసిన్ లేదన్నారు. ఇక ఎవ్వరికీ సాధ్యం కాదు ఈ వ్యాధిని స్వస్థపరచడం అన్నారు. ఎన్నో మాటలు మాట్లాడారు ఆమెతో. అయితే ఆమె ఎదురు చూస్తున్నది ఒక్క మాట కోసం. ఏ ఒక్కరైనా నీవు స్వస్థత పొందుకోబోతున్నావు, నువ్వు మరలా మామూలు మనిషి అవుతావు అని చెప్తారేమని ఎంతగానో ఆశించింది. కానీ ఒక్కరు కూడా నువ్వు బాగుపడతావు, నువ్వు స్వస్థత పొందుతావు అనలేదు. ఎందరిని ఆశ్రయించింది, కానీ ఎవ్వరు కూడా అటువంటి మాట ఆమెతో పలకలేదు. కారణం ఏంటంటే
ఆమె వినాలనుకున్న అటువంటి మాట పలకగలిగిన శక్తి సామర్థ్యత కలిగిన వారు ఎవ్వరూ లేరు. అప్పటి వరకు ఆమె ఆశ్రయించిన వారందరూ కూడా మనుషులు. అయితే ఆమె చివరిగా ఎటువంటి మాట పలకగలిగిన ఒక శక్తిమంతుని కనుగొంది. ఆయన ఆమెతో పలికారు, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగా. కానీ ఆయన మాత్రమే ఎటువంటి మాట పలకడానికి కారణం, ఆయన పాపుల రక్షకుడు, రోగుల వైద్యుడు. మానవుని యొక్క అనేక శ్రమలకు, అనేక రోగాలకు, కష్టాలకు, కన్నీళ్లకు మూల కారణమైన పాపమును మనుషులలో నుండి తుడిచివేయగలిగిన పరిశుద్ధుడు యేసుప్రభువారు మాత్రమే. ఎందుకంటే ఆయన పాపము లేనివాడు, ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకించబడినవాడు, పరిశుద్ధుడు. కాబట్టే ఆయన మాత్రమే పాపముల నుండి విడిపించగలిగారు, రోగాలను స్వస్థపరచగలిగారు, బాధ నుండి, వేదన నుండి తప్పించి శాంతిని, సమాధానాన్ని ఇవ్వగలిగారు అనేక మందికి. అందువల్ల ఆ స్త్రీతో కూడా నీ బాధ నివారణ అయిందని చెప్పారు. ఎన్నో సంవత్సరాల నుండి ఎవ్వరికీ చెప్పుకోలేని బాధను అనుభవిస్తున్న ఆ స్త్రీ ఆ బాధ నుండి విడుదల పొంది ఆరోగ్యంగా, సంతోషంతో ఇంటికి వెళ్ళిపోయింది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరు కూడా ఇటువంటి అద్భుతకరమైన మాట వినాలని కోరుకుంటూ ఉన్నారా? మీరు మనుషుల దగ్గరికి వెళ్తే వినలేరు, మీరు జ్ఞానుల దగ్గరికి వెళ్తే వినలేరు, ధనవంతుల దగ్గరికి వెళ్తే వినలేరు, వైద్యుల దగ్గరికి వెళ్తే కూడా మీరు వినలేరు. ఈరోజు నీ వ్యాధిని గురించి, నీ సమస్యను గురించి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇక కుదరదంటున్నారా? ఇక సాధ్యం కాదంటున్నారా? ఇక అంతా అయిపోయిందంటున్నారా? ఏమాత్రం లాభం లేదంటున్నారా? అవును, మనుషులకు అసాధ్యమే గనుక మనుషులు అలానే అంటారు. అయితే ఇటువంటి మాట వినాలంటే మనుషులను ఆశ్రయించొద్దు. నీ విమోచన కొరకు, నీ ఆరోగ్యం కొరకు, నీ బాధల కొరకు, మీ సమస్త దోషముల కొరకు, మీ శాపము కొరకు తన రక్తాన్ని వెలగా చెల్లించి నీవు పొందవలసిన బాధను తాను సిలువపై భరించి సర్వమానవాళి కొరకు ప్రాయశ్చిత్తాన్ని చేసి విడుదల అధికారాన్ని సంపాదించిన యేసుప్రభువారు మాత్రమే అటువంటి మాట పలకగలరు. కాబట్టి ఈరోజు మీరు ఏ బాధలో ఉన్నా, ఆత్మీయంగా బాధలో ఉన్నా, మానసికంగా నలిగిపోతున్నా, ఎవ్వరితో పంచుకోలేని ఎటువంటి బాధ నీ హృదయంలో ఉన్నా ఎంత మాత్రం భయపడొద్దు. ఇప్పుడే ప్రభు దగ్గరికి రండి, ఇప్పుడే ప్రభువుని ఆశ్రయించండి. ఆయన చెప్పారు, నేను ఆరోగ్యం గల వారి కొరకు రాలేదు, నేను పాపుల్ని పిలువచ్చాను కానీ నీతిమంతులను పిలువ రాలేదు, నేను రోగులకి వైద్యుడును, ఆరోగ్యం గల వారికి కాదు అని. కాబట్టి మీరు ఉదయాన్న ఏ అనారోగ్యంతో, ఏ బాధతో ఉన్నా ఎంత మాత్రం కలవరపడొద్దు. నేను స్వస్థపరచడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. ఆయన వ్యాధితో ఉన్న నీ కొరకే వచ్చారు ఈ లోకానికి, పాపంతో ఉన్న నిన్ను విడిపించడానికి ఈ లోకానికి వచ్చారు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. కాబట్టి మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, కాబట్టి మీరు ఎక్కడి నుండి, ఏ దేశం నుండి మాటలు వింటూ ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉండి మాటలు వింటూ ఉన్నా, అది మరణకరమైన పరిస్థితి అయినా, క్రిటికల్ కండిషన్ అయినా భయపడొద్దు. ఏ పరిస్థితిలో ఉన్నా నాతో ప్రార్థనలు మోకరిస్తారా? రోగికే వైద్యమన్నది నీ స్వరం, వైద్యుడా నీకే వైద్యమన్నది సంఘం, పాపికే దేవుడన్నది నీ స్వరం, ఘోర పాపినని ఊసేస్తున్నది ఈ సంఘం. పతిత పావన లోకరక్షక యేసయ్యా, పాపికాశ్రయ దుర్గము నీవేనయ్యా. పతిత పావన లోకరక్షక యేసయ్యా,
పిల్లలా పసిపిల్లలా నా హృదయం నీ వేదాల ఒడిలో ముడుచుకున్నది. ప్రియుడా ప్రాణ ప్రియుడా నన్ను త్రాగనిమ్ము తేనెలా జుంటి తేనెలా మధుర వాక్యము మధుర వాక్యము గువ్వలా పాల గువ్వలా గువ్వలా పాల గువ్వలా. తండ్రి నీకు వందనాలు. నీ కృపను బట్టి మరలా మరొక దినాన్ని మాకు అనుగ్రహించి ఈరోజు మేము సజీవులుగా ఉండి నేను స్తుతించడానికి కృపను అనుగ్రహించారు. అందుని బట్టి వందనాలయ్యా. తండ్రి సమాధానం గలదానవై వెళ్ళు, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగును గాకని ఈరోజు మాతో మాట్లాడారు తండ్రి. అవునయ్యా, ఎంతోమంది మాటలు వింటున్న వారు సమాధానం లేకుండా ఉన్నారయ్యా, శాంతి లేకుండా ఉన్నారయ్యా, నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నారయ్యా. ఎంతమంది అయితే అటువంటి నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నారో, అశాంతితో ఉన్నారు, అసమాధానంతో ఉన్నారో, ఇప్పుడే ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టి ఇప్పుడే నీ స్వస్థత శక్తిని పంపిస్తున్నారని, ఇప్పుడే నీ జీవముతో నింపుతున్నారని నమ్ముతున్నాను నాయనా. అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే గొప్ప దేవుడో తండ్రి. ఆ స్త్రీ అందరిని ఆశ్రయించి ఓడిపోయి చివరికి నీ దగ్గరకు వచ్చి స్వస్థత పొందుకుంది. అదేవిధంగా ఈరోజు ఎంతమందిని ఆశ్రయించి ఓడిపోయారేమో. రోగులకు వైద్యుడు, పాపులకు వైద్యుడు అని నీవుండగా మేమేక భయపడక్కర్లేదు తండ్రి. మా ఆత్మీయ కుటుంబం అంతటినీ చేతులు పెడుతున్నాను. వారి సమస్య, వారి బాధ, వారి నొప్పి, వారి శ్రమ ఏదైనా ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో విడుదల పొందుకొందురుగాక. ఇప్పుడే యేసు నామములో స్వస్థత పొందుకొందురుగాక. ఇప్పుడే ఆర్థిక బంధకాల నుండి విడుదల పొందుకొందురుగాక యేసు నామములో. ఇప్పుడే కుటుంబ కలతల నుండి విడుదల పొందుకొందురుగాక, సమాధానం పొందుకొందురుగాక. ఇప్పుడే వారి బాధలన్నిటి నుండి విడుదల పొందుకొందురుగాక. ఇప్పుడే బంధకాలన్నీ తెగిపోనుగా యేసు నామములో. ఇప్పుడే వారి సమస్యలన్నీ తొలగిపోనుగా యేసు నామములో. ఇప్పుడే వారిని బాధిస్తున్న చీకటి అంధకారపు శక్తులన్నీ వారిని విడిచిపెట్టి పారిపోనుగాక. యేసు నామములో వాటిని గద్దిస్తూ ఉన్నాను. యేసు నామములో విడుదల కలుగునుగాక. తండ్రి, నమ్మిన వారందరూ ఇవన్నీ కూడా పొందుకుంటున్నారు నమ్ముతున్నాను. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కొక్కరికి తోడుగా ఉండి వారి ప్రయత్నములన్నీ కూడా సఫలపరిచి వారు వెళ్ళే ప్రతి మార్గంలో తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వ్రేళ్లతో సహా నీ వ్యాధిని, నీ బాధను, నీ నొప్పిని, నీ శ్రమను తీసివేయబోతున్నారు. విశ్వసించండి. నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఎండి నడిపించునుగాక. God bless you.